హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ ఆలు కర్రీ అండి. చాలా బావుంటుందండి. మన రొట్టెలోకి గానీ, అన్నంలోకి గానీ, దేనిలోకైనా సరే చాలా బావుంటుందండి ఈ కర్రీ. ఇలా చేసుకుంటే చాలా చాలా బావుంటుందండి. నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి, ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ అండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఒక్క ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుతూ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వరకు, ఆ తర్వాత పసుపండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఆలుగడ్డలండి. ఆలుగడ్డలైతే మనం వంకాయలు ఒక పావు కేజీ వరకు అట్లా తీసుకుంటేనేమో ఒక గడ్డ, ఒక అర కేజీ వంకాయలకైతే ఒక 2 గడ్డల వరకు మనం ఆలుగడ్డలు కట్ చేసి మంచిగా పీల్ తీసి కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే చిన్న సైజువి 2 ఆలుగడ్డల వరకు తీసుకున్నానండి. ఈ ఆలుని మంచిగా కలుపుకోవాలండి. మొదటగా మంచిగా కట్ చేసి ఉప్పు వేసిన వాటర్‌లో కడిగి వేసుకోవాలండి. ఆలు కొంచెం ఇట్లా వేపుకున్న తర్వాత ఆలుగడ్డ వేపుకున్న తర్వాత వంకాయలనండి ఉప్పు వేసిన నీటిలో కడిగి మనమంతా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీటిలో వేయాలండి. వేసి కడిగి వేసుకోవాలండి. ఈ ఆలుగడ్డ, ఈ వంకాయ కలిసి నేను అర కేజీ వరకు చేస్తున్నానండి. ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా మనం వేసిన పోపనేది ఈ కూరకు పట్టేలా ప్రాపర్‌గా అంతా కలుపుకోవాలండి. ఇట్లా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనము దాదాపు ఒక 2, 3 నిమిషాలు ఉడికించాలండి. ఈ ఆలుగడ్డ, ఈ వంకాయ అనేది కొంచెం మెత్తబడే వరకు మనం కొంచెం ఒక చిటికెడు ఉప్పు అట్లా వేసి వంకాయల్లో ఉడకనివ్వాలండి. మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషముల వరకు ఉడకనియాలి. అప్పుడు మెత్తబడతాయండి. ఈ వంకాయ గానీ, ఆలుగడ్డ గానీ మంచిగా మెత్తబడుతుందండి. ఒక్కసారి మనం మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు కర్రీకి. ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత టమోటాలండి. ఒక మీడియం సైజు టమోటాలు, 2 టమోటాలు, ఆలు ఉడికిపోయిందండి. మనం స్పూన్‌తో ఇట్లా కట్ చేస్తే ఆలు ఉడికిపోతది. మీడియం సైజు టమోటాలని 2 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమోటాలని గూడంగా మొత్తం ప్రాపర్‌గా కలుపుకోవాలండి. కూరలో కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు, కారాలు వేసుకోవాలండి. కారం అయితే ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరైతే మీ టేస్ట్‌కి తగిన విధంగా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పు. మీ టేస్ట్‌కి తగిన విధంగా మీరు సాల్ట్ వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఉప్పు కారాలనేది కర్రీకంతా మంచిగా పట్టేలాగా ఒకసారి అంతా ప్రాపర్‌గా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకొని ఈ టమాటా, ఈ ఉప్పు కారాలన్నీ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలండి. ఈ మొత్తం బాగా మగ్గాలండి. ఒక 6-7 నిమిషాల మధ్యలో మనం మగ్గించుకోవాలండి. ఈ మొత్తం కూరనంతా బాగా మగ్గించుకోవాలి. అట్లయితేనే ఈ వంకాయ, ఈ ఆలు కర్రీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మూత పెట్టి ఒక 6-7 నిమిషాల మధ్యలో మనం మగ్గించుకోవాలి. కూరంతా మగ్గిపోయిందండి. 7 నిమిషాల వరకు పెట్టాను నేను. కూర మొత్తం ఆలు అనేది ఉడికిపోయింది. వంకాయ మెత్తబడిపోయింది. ఇట్లాంటప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి కర్రీకి. మనం గుజ్జు కర్రీ కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ నేను ఒక చిన్న గ్లాస్ వరకు నేను వాటర్ వేసుకున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా అంతా ప్రాపర్‌గా కలుపుకొని ఉడికించుకోవాలండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.
ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ అండి. ఈ ఎండు కొబ్బరి పౌడర్ వేయడం వలన ఈ కర్రీలో చాలా టేస్ట్ వస్తుందండి. కర్రీకి మస్తు టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత ధనియాల పౌడర్ అండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఇంగ దించి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బావుంటుందండి ఇట్లా చేసుకుంటే. అన్నంలోకి గానీ, మన రొట్టెలోకి గానీ, చపాతీలోకి గానీ, దేనిలోకైనా సరే ఇది ఆల్ రౌండర్ కర్రీ అండి. చాలా బావుంటుందండి. మీకు గనక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి.